హాయ్ గాయ్స్. హాయ్ అందరికీ. దిస్ ఇస్ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేమైతే ఇప్పుడు బన్సేరా పార్క్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఆల్రెడీ టైటిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది అనమాట. సో ఈ పార్క్ వచ్చేసి మా ఇంటికి ఒక 2-3 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉందన్నమాట. సో అక్కడ పార్క్ ఉందని నిజంగా మాకు అస్సలకే తెలియదు అన్నమాట. సో మా హస్బెండ్ వాళ్ళ డ్యూటీ ఒక అన్న అనికిత్ అన్న అయితే ఆ అన్న చెప్పడం వల్ల మేమందరం అయితే వెళ్ళాము. సో ఈ అన్న వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ డ్యూటీలో పనిచేస్తాడనమాట. టీడీ అన్న. అతను మన తెలుగు అన్ననే. సో ఆ అన్న వాళ్ళది ఆంధ్ర. సో మేమైతే ఇక్కడ బన్సేరా పార్క్‌కి అయితే వచ్చేసాము ఆటో మాట్లాడుకొని. సో ఇది ఎక్కడుందో ఏంటిదో అని మేము అనుకున్నాము. కాకపోతే ఇది నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అంట. నిజంగా పార్క్ అయితే అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలను ఆడుకోవడానికి మాత్రం ఎక్సలెంట్ పార్క్ నాకు నాకు చెప్తే అసలు. కానీ, కానీ ఏమైందంటే ఈ పార్క్ ఉందని అసలు మాకు అసలుకే తెలియదు. ఎందుకంటే ఈ పార్క్ పక్కనంగా ఫ్లైఓవర్ ఉందన్నమాట. ఆ ఫ్లైఓవర్ పైనంగానే వెళ్తాం మేము. అంటే మేము వేరే పార్క్‌కి వెళ్తామన్నమాట పిల్లల్ని ఆడిపించుకోవడానికి. సో ఈ పార్క్ మీదంగా ఫ్లైఓవర్ ఉంది. సో అక్కడంగానే వెళ్తాం మేము. కానీ అంటే ఈ చెరువులు ఇవన్నీ కనిపిస్తాయి గానీ ఇది ఏమన్నా ప్రైవేట్ ప్లేస్ ఏమో అంటే మీన్స్ పిల్లలని అలో లేదేమో మనకి అలా అనుకున్నాం మేము. కానీ అసలు దాని మీదనే వెళ్తాం. ఈ పార్క్ ఉందని కూడా అస్సలు తెలియదు. సో ఈ అన్న వాళ్ళే అన్నమాట మాకు చెప్పింది. సో ఆ అనికిత్ అన్న అని ఒక ట్రావెల్ పర్సన్ అన్నమాట. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తాడు. ఢిల్లీలో ప్లేసెస్ అని ఒక లిస్ట్ తీసుకుంటాడు. ట్రావెల్ చేస్తూనే ఉంటాడన్నమాట అన్న. ప్రతి సండే. సో అలా మేము అన్నకి అడిగినాం. అలా మేము రోజ్ గార్డెన్ వెళ్దాం అనుకుంటున్నాం పార్లమెంట్‌కి. ఓపెన్ ఎప్పుడు ఉంటదని అంటే, ఇప్పుడు ఉండదురా అని ఇంకా సండే మేము అక్కడ వెళ్తున్నాం. మీరు కూడా రండి పిల్లలు ఎంజాయ్ చేస్తారంటే, ఇంకా మేము మా పిల్లలము అన్న మేమందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట ఆఫ్టర్‌నూన్ 1:00కి. మా పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేశారంటే మా కిట్టు వాళ్ళ పిల్లలు ఇద్దరు చాలా అంటే చాలా మస్తు ఎంజాయ్ చేశారు. కాకపోతే పార్క్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ ఈ పార్కు ఎలా ఉందంటే మొత్తము ఆ వెదురు బొంగులు అని అంటారు కదా! సంథింగ్ దాని పేరేదో క్లారిటీగా తెలీదు కానీ, సో మొత్తం దాంతోటే ఆ చెక్కలతోటే ఉందన్నమాట. మొత్తం ప్రతి ఒక్కటి ప్లేయింగ్ గానీ, ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ మొత్తము ఆ వెదురు బొంగుతోటే అన్నమాట. చాలా బావుంది. ఇది చూస్తే అయ్యో! ఇరిగిపోతదేమో, పడిపోతామేమో అని చాలా భయమేసింది. కాకపోతే అసలు ఆ ఛాన్సే లేదన్నమాట దానికసలు. చాలా స్ట్రాంగుంది అసలు. నేను అలా ట్రై చేశాను. నాకు చాలా భయమేసేసి ఇంక నేనైతే రిటర్న్ వచ్చేసా. మా ఆయననే ఇంకా పిల్లలని ఆడిపిచ్చాడన్నమాట. నేను ఉండేసి ఇచ్చేసాను. ఏమైందంటే ఆల్మోస్ట్ నేను మొత్తం వీడియో మొత్తం షూట్ చేశా. నా ఫోన్ ఏందంటే కొంచెం హ్యాంగ్ అయితుందనమాట. స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల. సో, ఫోను వీడియో తీస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆఫ్ అవ్వడం వల్ల వీడియోస్ మొత్తము పోతున్నాయన్నమాట. సో, కొన్ని కొన్ని మాత్రమే తీసాము. ఇదొచ్చేసి ఏందంటే, ఎలా ఉంది పార్క్ అంటే మొత్తము చాలా గ్రౌండ్ అయితే అసలు ఎంత పెద్దగుందంటే ఒక స్టేడియమా లేకపోతే ఇట్లా ప్లేయింగ్ క్రికెట్స్ ఆడుకోవడానికి, ఫుట్‌బాల్ ఆడుకోవడానికి మాత్రం చాలా ప్లేస్ అయితే ఉంది. ఇదొచ్చి టాస్క్ అన్నమాట. ఇట్లా వెళ్తూ ఉండాలి అంటే నడుచుకుంటా సంథింగ్ ఇక్కడ చూపిస్తున్నట్టు అలా వెళ్ళాలన్నమాట. సేమ్ నేను కూడా ట్రై చేశాను. కాకపోతే నడుస్తున్న కొద్దీ అసలు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిచ్చింది. కాకపోతే ఎక్స్‌పీరియన్స్ అయితే బావుంది. ట్రై చేస్తే అనిపిచ్చింది. సో, కింద పడిపోతామేమో అని నాకైతే చాలా భయమేసిందనమాట అలా నడుస్తుంటే. ఇంక నేను సగంలోనే దిగేసా. ఇదొచ్చేసి ఇంకా వీడియోలో చూసే ఉంటారు. నేను మా ఆయనకక్కడ ప్రపోజ్ చేశాను. సో, అక్కడ చాలా ఫ్లవర్స్ అయితే
చాలా అంటే చాలా బాగా నచ్చింది. నన్నైతే చాలా అట్రాక్ట్ చేసేసాయి అబ్బా! ఆ ఫ్లవర్స్ అయితే ఆల్ టైప్స్ ఆఫ్ కలర్స్. సో, ఇంకా అక్కడ తెంపొద్దు కాకపోతే అక్కడ ఎవరు లేరని ఇంక నేను తెంపేసి కొంచెం మా ఆయనకి అలా ప్రపోజ్ చేశా. సో, అక్కడి నుంచి అయ్యాక ఇంకా అలా కూర్చుందామంటే అన్న వాళ్ళు ఏమి తినకుండా మార్నింగ్ టిఫిన్ చేసొచ్చారంట. మేము టిఫిన్, లంచ్ 2 చేసుకొని వెళ్ళిపోయాము. వాళ్ళు ఏదో బాక్సెస్ కట్టుకొచ్చారు. ఇంకా అక్కడ గ్రౌండ్‌లో కూర్చొని కొంచెంసేపు తిన్నాము. సో, ఏమన్నా తినాలి, చేయాలి ఇంకా వాష్‌రూమ్స్‌కి గానీ ఆల్ ఏ టు జెడ్ అవైలబుల్ అక్కడ కేఫ్ ఉందన్నమాట. అక్కడ చూసుకోవాలి. ఇంకా మేము మా పిల్లలతోటి అలా అక్కడ కూర్చున్నాము. ఇంకా అన్న వాళ్ళు ఇంకా స్నాక్స్ తెచ్చుండే కొంచెం తిన్నాము. ఇంకా మా చిన్ను ఏందంటే పార్క్ మొత్తము ఎత్తుకునే ఉన్నామన్నమాట. ఎందుకంటే ఆహ్, గార్డెన్ ఉంది కదా! సో, ఇంకా పిల్లలు ఉరుకుతున్నారు, చేస్తున్నారు. ఎవరన్నా పడేస్తారేమో, చేస్తారేమో అని ఇంకా మా ఆయన ఎత్తుకునే ఉన్నాడు. కొంచెం అక్కడక్కడ నడిపించినాము. సో, తనకేందంటే ఇక్కడ చాలా పెద్ద గ్రౌండ్ ఉండే అన్నమాట ఇదైతే. సో, అందుకని ఇంకా మా చిన్నుని అక్కడ వదిలేసినాము. ఇంకా తను కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా హ్యాపీగా ఆహ్, తను కూడా చాలా ఎక్సైట్ అయిందనమాట. ఎందుకంటే పిల్లలు రూమ్‌లోనే ఉండడం వల్ల ఏందంటే వాళ్ళు కొంచెము అంత ఫ్రీగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. వాళ్ళు నర్వస్ అయిపోతున్నారు రోజు రోజుకి రూమ్‌లోనే ఉండి. అందుకని అలా పీస్‌ఫుల్ మైండ్ కోసమని వాళ్ళనైతే అలా బయటకి తీసుకెళ్ళాము. సో, మూన్ స్టార్ అనమాట అది. అదొకటి ఆ ప్లేస్‌లలో అలా కొన్ని కొన్ని మాత్రమే క్యాప్చర్ చేశాను. ఎందుకంటే ఇంక నా అందరూ అన్న వాళ్ళ ఫోన్‌లో తీశాను కానీ ఇంకా అన్న వాళ్ళు నాకు పంపియలేదు. తీశారో లేదో కూడా తెలియదు. కాకపోతే ఇంకా కొన్ని తీసిన నేను మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్లవర్స్ అయితే అసలు నిజంగా గార్డెనింగ్ అయితే చాలా బావుంది అసలు. నాకైతే చాలా నచ్చిందని చెప్పాను కదా! సో, మేమింకా అలా టైమ్ పాస్ చేసుకుంటా అన్నీ ప్రతి ఒక్కటి ఇట్లా చూసుకుంటా వచ్చామన్నమాట. ఇంకా మా కిట్టు గాడు ఎంజాయ్ చేశాడబ్బా! టూ మచ్ ఎంజాయ్ వాడిదైతే అసలు. అన్న వాళ్ళ పిల్లలు ఇంకా మా పిల్లలు కలిసి ఎంజాయ్ చేసేశారు. ఇంకా మా కిట్టుకి ఎలా అంటే ఎవరైనా ఆడుకోవడానికి పిల్లలున్నారనుకో చాలు తను బాగా ఎంజాయ్ చేస్తదనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి మేము కూర్చున్నాము కొంతసేపు అంటే ఇంకా డౌన్ ఎ ఇది మేము పైన కూర్చుంటే ఇట్లా డౌన్‌లో ఉందన్నమాట. సో, ఇంక అందరూ అక్కడి నుంచి కూర్చొని ఇంక రోలింగ్ చేస్తున్నారు పిల్లలందరూ. ఇంకా పార్కులో పిల్లలు, పెద్దలు అందరూ కలిసిపోయారు ఇంకా అందరూ. ఇంక మేమలా పిల్లలు ఆడుతున్నారని ఇంక మేము గూడా ఎంజాయ్ జేసినాము. మా చిన్నుగాడుండి వాళ్ళు గూడా ఇట్లా రోల్ అయితున్నారు కదా! నేను కూడా ట్రై చేద్దామని తను గూడా ఇంకా చేస్తుంది. మా కిట్టు వాళ్ళందరూ గూడా ఇంకా ట్రై చేసుకుంటూ అలా రోల్ చేసుకుంటా డౌన్ వరకెళ్తున్నారు. చాలా ఫన్నీ మూమెంట్స్ అసలు నిజంగా ఇంట్లో ఉంటే అలానే ఉండేటోళ్ళమేమో. అలా బయటికెళ్తే ఇన్ని మెమోరీస్ అన్నమాట. అండ్ ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను. ఇంకా మా ఆయనకి పోస్టింగ్ వస్తుందన్నమాట ఫిబ్రవరిలో. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆ మంత్ వరకు. ఆ లోపల మేము ఢిల్లీలో ఆల్ ప్లేసెస్ కవర్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ ఇంకా ఈ అన్న వాళ్ళందరినీ మిస్ అయితాం కదా! సో, ఈ వీడియోలో వాళ్ళని ఎప్పుడన్నా యాద్ చేసుకోవడానికిని ఇంకా పిల్లలనైతే మొత్తం ఇంకా అన్ననే పాపం చాలా ఇష్టమన్నమాట అన్నకి పిల్లలంటే. సో, టీడీ అన్నకి అందుకని ఇంకా అన్ననే మొత్తం ఆడిపిచ్చడం అన్నమాట పిల్లలకి. మా పిల్లలనైతే చాలా మంచిగా చూసుకుంటాడన్న. మస్తు అసలు పిల్లలంటే ప్రాణం అన్నకైతే. ఆడపిల్లలంటే ఇంకా చాలా ఇష్టమన్నమాట అన్నకైతే. సో, అన్ననే ఆడిపిచ్చాడు చాలా మా పాపలని. ఇంకా మేము పార్క్‌కెళ్ళి 1:00 ఏమో వెళ్ళాము. 5:30 అలా అయింది ఈవినింగ్. అయినా సరే ఇంకా మాకస్సలు టైం తెలవలేదు పిల్లల్లో. ఇంకా ఫ్యామిలీతోటి వెళ్ళాం కదా! సో, ఇంకా ముచ్చట్లేసుకోవడం వల్ల అసలు టైమే తెలియదు. సో, ఈవినింగ్ అలా వెళ్తుంటే ఇంకా చెరువు దగ్గర డక్స్ ఉన్నాయన్నమాట. అక్కడ చూసేసి వెళ్దామని ఇంకా పిల్లలు కూడా బాగా ఎక్సైట్ అయితారు కదా! సో, పిల్లలు ఎలా అంటే ఏదన్నా లైవ్‌లో చూస్తే వాళ్ళు యానిమల్స్ కానీ ఏదన్నా సరే లైవ్‌లో చూస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయితారు కదా! వాళ్ళ ఎక్సైట్‌మెంటే వేరు కదా! సో, ఇంకా అన్న వాళ్ళు కొంచెం స్నాక్స్ తెచ్చుండే. ఇంకా డక్స్‌కి అలా ఏస్తుంటే ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మా చిన్నుగాడు కూడా ఇంకా తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను కూడా దిగేసి డక్స్ తోటి కొంచెం అలా టైమ్ పాస్ చేసిందనమాట.
నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫర్ ద నోటిఫికేషన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఢిల్లీలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అన్నీ కవర్ చేశాను, మీకు అన్ని వీడియోస్ అయితే పంపుతాను. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అను రాథోడ్. बहुत अच्छे है यहाँ के. बोलते ना कैसा बहुत ही अच्छा है.